రాష్ట్రంలో రెండవసారి కుల గణనలో కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తమ వివరాలు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాము స్వయంగా వారికి ఫారాలు పంపినా వివరాలు ఇవ్వలేదని అన్నారు. బీఆర్ఎస్ నేతలకు కుల గణనపై మాట్లాడే అర్హత లేదని చెప్పారు. కుల గణనను కేంద్రంతో ఆమోదింపజేసే బాధ్యత రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులపై ఉందని అన్నారు. కుల సర్వేకు సంబంధించి 12వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మరొక అవకాశం ఇచ్చినాం. ఆ అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళందరికీ కూడా స్వయంగా వాళ్ళకంతా ఎందుకో ఇబ్బంది ఉన్నదని ఫారాలు కూడా పంపిన కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా మొన్న కూడా మళ్ళా ఈ సమాచారాన్ని ఇవ్వలే. సో వాళ్లకు ఈ అంశం మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. బీజేపీ రేపు బాధ్యత అంతా మీదే. రేపు అసెంబ్లీలో చట్టం చేసి ఢిల్లీకి తీసుకొని వస్తున్నాం. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దీన్ని అమలు చేయించి ఆదేశాలు ఇప్పించే బాధ్యత మీది. తెలంగాణలో బీసీలంతా మీ యొక్క ఏ విధమైన ఆలోచనలో ఉన్నారో, బీజేపీ పరిస్థితి ఉందో చూడబోతా ఉన్నారు. కుల సర్వేకు సంబంధించి 12వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మరొక అవకాశం